ప్రజాప్రతినిధులుగా బోలెడంత డబ్బు పెట్టి గెలిచారు. ప్రగతి కోసం 5 ఏళ్లు పరితపించారు. సరైన నిధులు సమయానుకూలంగా అందక నిరసించారు. కట్ చేస్తే ఇప్పుడు వీళ్ళకి టైం వచ్చింది. ప్రగతి కోసం కాదు, సరదాల కోసం. అందుకే చట్టాపట్టాలేసుకుని గోవా చెక్కేశారు. సరిగమ పదనిసా కరో కరో జల్సా అంటూ ఎంజాయ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న కల్వకుర్తి నియోజకవర్గంలో ఆమనగల్లు, కట్టాల్, తలకొండపల్లి, మాడ్లుల మండలంలోని ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధుల కథ ఇది. ఒక్కసారి పరిస్థితి పరిశీలిస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానం కలిసి రావడంతో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకవైపు, పార్లమెంటు ఎన్నికలు ఈ మరోవైపు ఉండటంతో ప్రజాప్రతినిధులకు డిమాండ్ పెరిగింది. ఛాన్స్ దొరికితే పిల్లి ఎలుకను పట్టుకున్నట్లు వీళ్లను పట్టుకొని కండువాలు కప్పి పార్టీ మార్చేస్తున్నారు. ఈ భయంతోనే పార్టీ అధినేతలతో పాటు అభ్యర్థులు తమ వర్గంలో ఉన్న ప్రజా ప్రతినిధులను ఓడిసి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యేదాకా యాత్రలు కొనసాగుతున్నాయి. ఇవన్నీ పుణ్యక్షేత్రాలు కాదండోయ్, గోవా లాంటి జల్సా ప్రాంతాలు. ప్రస్తుతం కల్వకుర్తి అసెంబ్లీ పరిధిలో ఉన్న ప్రజా ప్రతినిధులు అందరినీ ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ రెడ్డి గోవాకు తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీ పరిధిలో ఎంపీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు ఇలా లెక్క తీసుకున్న బీఆర్ఎస్ కు అత్యధిక సంఖ్య ఉంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎంజాయ్ చేసే మూడ్లో ఉన్నారు. వారికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ జరగనున్న ఎలక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి స్థానాన్ని కాపాడు కోసం, సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని కాపాడు కోసం బీఆర్ఎస్ అనేక ప్రయత్నాలు చేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే సంబంధిత కౌన్సిలర్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఈ ప్రజా ప్రతినిధులందరినీ చాలా టూర్లకు తీసుకెళ్లడం జరిగింది. వారికి ఇన్ఛార్జీలను కేటాయిస్తూ టూర్లు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రెండు పక్షాలకు సంబంధించినటువంటి, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో వైజాగ్ లాంటి ప్రాంతాలకు వెళ్లడం జరిగింది. అదే నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎంపీటీసీలు ఎవరైతే ఉన్నారో, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు వీరంతా గోవాకు వెళ్లారు. వీరంతా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వీళ్ళంతా గోవా ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఎల్లుండి స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఎన్నిక జరగనుంది. వీళ్ళంతా ఓటర్లుగా ఉన్నారు ఇప్పుడు. అయితే నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ సమావేశానికి హాజరై వీరికి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎందుకంటే అధికార పార్టీ ఖచ్చితంగా మేము ఆ సీటు గెలుస్తామని చెప్పి ధీమాతో ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ కాదు, సిట్టింగ్ స్థానం ఎవరైతే ఇటీవల కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారో ఇంతకుముందు ఎమ్మెల్సీగా ఉండేది, అయితే అది సిట్టింగ్ స్థానాన్ని మనం బీఆర్ఎస్ గెలుచుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అయితే బీఆర్ఎస్ కి 1000కి పైగా ఓట్లున్నాయి, 1400 పైచలకు ఓట్లున్నాయి. ఈ ఎమ్మెల్సీ స్థానానికి దాదాపు 1000 పైచలకు బీఆర్ఎస్ ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో, ఎంపీటీసీలు కావచ్చు, ఇటు కౌన్సిలర్లు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, వీరందరినీ ఇప్పటికే టూర్లకు తరలించడం జరిగింది. ఇప్పటికే వారు వివిధ రిసార్ట్లు, అదేవిధంగా గోవా లాంటి ప్రదేశాలు తరలించడం జరిగింది. అయితే ఇలా గోవాలో జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో దానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరై
వారికి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కాంగ్రెస్ వైపు వెళ్ళొద్దు, రాబోయేది మంచి భవిష్యత్తు ఉంటుంది మన పార్టీకి, ఖచ్చితంగా ప్రలోభాలకు లొంగొద్దు, మన బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి నిన్న కేటీఆర్ గోవా వెళ్ళి వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఒకంత అంటే ఇటు కాంగ్రెస్ నుంచి కావచ్చు, టీఆర్ఎస్ నుంచి కావచ్చు. అయితే ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే బీజేపీకి సంబంధించినటువంటి 100 మంది ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. వీళ్ళు ఎవరి వైపు ఉంటారనేది కూడా ఆసక్తిగా నెలకొన్న అంశం ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ 1400 పైకి ఓట్లున్న ఈ నేపథ్యంలో 1000 అంటే ఇప్పటికే చాలా వరకు కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయారు. ఎంపీటీసీలు కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు. అయితే బీఆర్ఎస్ కు ఎంత మెజారిటీ ఉంటుంది, కాంగ్రెస్ కి ఎంత ఉంటుంది? ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ ఉంది. ఇప్పటికే టీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నవీన్ రెడ్డి, దాదాపు ఇటు కాంగ్రెస్ అభ్యర్థి కావచ్చు, అటు బీఆర్ఎస్ అభ్యర్థి కావచ్చు, దాదాపు ఎవరైతే కౌన్సిలర్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, వీరిని కాపాడుకోవడం కోసం అంటే వారికి ఈ ఎంపీటీసీలు అయితే కొద్ది రోజుల్లో పదవి ముగుస్తుందో వీరికి ఇప్పుడు వాళ్ళకి తాయిలాలు అందిస్తూ ఓటు వేయించుకునే ప్రయత్నాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు ఇరువైపులా 100 కోట్లలో ఖర్చు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఎల్లుండి జరగనున్న ఎన్నికల్లో వీరి తాయిలాలు ఏ విధంగా రానున్నాయి, అదేవిధంగా వీరికి ఓట్ బ్యాంక్ ఎలా ఉండనుంది, ఎవరి వైపు అదృష్టం వరించనుంది, అధికార కాంగ్రెస్ కు సీటు కైవసం చేసుకుంటారు, లేకుంటే బీఆర్ఎస్ తిరిగి ఆ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా అనేది మాత్రం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.